మరి ఈరోజు చూస్తుంటే ఒక్కటి కూడా ఒక్క రైతుకు ఏ ఆపద రాకుండా కాపాడినటువంటి ఘనత ఇవాళ కేటీఆర్కి దక్కింది. మరి ఈనాడు ఒక్కటి మందు సంచులు కొనవదమంటే దొరుకుతలేవు, విత్తనాలు కొనవదమంటే దొరుకుతలేవు. ముందు ఏ విధంగా అయితే లైన్లో చెప్పులు పెట్టి మరి పాస్బుక్లు పెట్టి కాగితాలు పెట్టి ప్రతి ఆఫీస్కి పోతే ఒక్క ఆఫీసులో కూడా ఒక్క పని కూడా జరగడం లేదు. మరి దాన్ని గ్రహించుకొని ఎక్కడేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ తెస్తే ఈ రేవంత్ రెడ్డిని అనేది రైతులలో ఎంత ఉత్సాహంతో ఎంత బాధపడుతున్నారంటే దాన్ని మనందరం గ్రహించవలసిన అవసరం. మరి నిరంతరం కేటీఆర్ అన్న ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి జిల్లాలు తిరుగుకుంటా ప్రతి రైతును మందలించుకుంటా ఈనాడు హైడ్రా పేరుతోటి మరి మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే హైదరాబాద్లో ఒక్కనాడు కూడా ఒక్క బీదలను కూడా ఒక్క ఇల్లును ఖాళీ చేసినటువంటి ఘనత లేదు. మరి ఈరోజు ఎంతో మంది అమాయకులను లక్షలు పెట్టి కూలీనాలు చేసుకొని మరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం జరుగుతున్నది. అది ఎంతవరకు సాధ్యం? అది ఈనాడు జనాలు గుర్తిస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతం లేకుండా పోయేది అనేది ఇలా జనాలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ కూడా చిత్తుగా ఓడగొట్టడానికి ఇలా జనాలు రైతులు ఉన్నారు. ఇలా రైతులను మరి తొలి ఏకాదశి వచ్చిందంటే ఎకరానికి 10,000 రూపాయలు వేసేది. మరి ఈరోజు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? నేను గెలిస్తే 15,000 ఇస్తాను చెప్పిండు. ఇప్పటికి కూడా 10 పైసలు ఇవ్వలేదు. 2 పంటలవి కూడా 10,000 కూడా ఇవ్వలేదు. మరి ఇంకా ఆయన 7,000 ఇస్తానంటున్నాడు, ఒక్కటి కూడా రాలేదు. జంగయ్య గారు ఒక మాట చెప్పండి, రుణమాఫీ అయిపోయిందా? మొత్తం కాలేదు సార్, ఒక్కటి కూడా రాలేదు సార్. మీ ఊళ్ళో ఎంత మందికి ఉన్నది రుణం? మా ఊళ్ళో ఒక 50 మంది దాకా ఉన్నారు సార్. అంటే ఎంత మందికి అయింది? ఎంత మంది? ఒక 10 మందికి కావచ్చు సార్, మిగతా అందరూ అట్లే ఉన్నారు. 40 మందికి కాలేదు. 40 మందికి గానే కాలేదు సార్. పక్కా సార్. ఒక పని చేయి, వాళ్ళందరూ 40 మందిని సెల్ఫీలు తీసి ముఖ్యమంత్రికి పంపించమని చెప్పు. సెల్ఫీలు దిగి ఇక మాకు కాలేదా ఇంకా కూడా రుణమాఫీ అని చెప్పి, ఎందుకంటే ఆయననేమో అందరికి అయిపోయిందని చెప్తున్నాడు. పక్కా కాలేదా? పక్కా కాలేదు సార్. అయితే రేవంత్ రెడ్డి అవద్దని చెప్పాలి, లేకపోతే జగన్ అవద్దని చెప్పాలి? ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డి అవద్దని చెప్పాలి. పక్కా అంతేనా? పక్కా సార్, పక్కా సార్. సార్ మా 15,000 పడలేదు ఎవరికి? పడలేదు సార్. మరి వ్యవసాయ మంత్రి పడ్డదని చెప్తుండు. ఒక్కడే సార్, మన సార్ ఇచ్చిన 10,000 ఆ ఎలక్షన్ ముందు లేచింది కాబట్టి అవే వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇప్పటిదాకా కూడా పడతలేదు సార్. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు పత్తలేదు. మా తాన వికలాంగులు 10 మంది ఉన్నారు సార్. నేను 6,000 ఇస్తాను సార్ నెలకు. 6,000 లేవు, 2,000 లేవు, మొత్తం గుండుసున్న చేసిండు. మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా రైతులు దివాళీ తీసిపోతున్నారంటే మీరు ప్రతి జిల్లా తిరుగుతున్నారు కాబట్టి మరి అందరిని కూడా గ్రహించి మరి ఈ విధంగా నువ్వు పోరాటం చేస్తే తప్ప ఇంకా పోరాటం చేయాలని కోరుకుంటున్నా. పాల బిల్లులు వస్తున్నాయి? పాల బిల్లులు కూడా లేవు సార్, ఏమి లేవు సార్. రియల్ ఎస్టేట్ ఎట్లున్నది మీ రంగారెడ్డి జిల్లాలో? రియల్ ఎస్టేట్ సార్ మన అది కూడా డామా సార్ కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుందంటే సైల్ అవటరు ఒకసారి. లేదు సార్, లేదు లేదంటే సైల్ అవటరు. లేదు. ఇది కూడా కరెక్టేనా? మరి ఏది బాగున్నది ఇప్పుడు? మరి ఏది బాగలేదు సార్. మరి ఇంకా 4 ఏళ్ళు ఎట్లా భరించాలి? 4 ఏళ్ళు సార్, మనం 4 ఏళ్ళు భరించలేము. ఏం భరించలేము సార్. కరెంటు కూడా వస్తలేదు. ఏ టైం వస్తుంది ఏ టైం పోతుంది కూడా కరెంటు కూడా వస్తలేదు సార్. అన్ని విధాలు కూడా రైతులు చాలా ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నారు కాబట్టి మరి దళిత బంధు లేదు. అప్పుడు ఎవరన్నా కర్మదీరి చనిపోతే వారం రోజులలో 5 లక్షలు వచ్చేది సార్. ఆ 5 లక్షలు కూడా వస్తలేవు సార్. వడ్ల పైసలు పడ్డాయి అని అడుగుతున్నాడు. పడలేదు సార్. మీరు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అగర్మయ్యగూడకి జంగారెడ్డి ఒక్క నిమిషం మాట్లాడండి. ఏడున్నారు మైక్ జంగారెడ్డికి ఇచ్చేయి. మాట్లాడు, పెద్ద ఆయన మాట్లాడి ఇచ్చే ఆయనకి జంగయ్య ఇచ్చేయి. మాట్లాడు. ఏడికెళ్ళి పేరు చెప్పాను. ఆకులం వెళ్ళారు. ఈ స్టేజ్ ఉన్న పెద్దలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, ప్రజా ప్రతినిధులకు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నాము. మన యొక్క కష్ట సుఖాలు చెప్పడానికి కానీ ఒక రైతుల గురించి పట్టుకునే నాదుడు ఏ ప్రభుత్వం కాదు, ఒక కేసీఆర్ ఎన్టీఆరే ఉన్నాడు. ఒకటి దున్నేవాడిదే భూమి, వేలాది ఎకరాల భూమి
ధనికుల చేతిలో పెట్టుకొని గైరాన్ భూములు పెట్టుకొని పేదలను నడ్డి వంచుర్రు ప్రభుత్వాలు. నిజమా కాదా? అబద్ధం అంటే నేను 5 బింగిలు తీస్తా ఇక్కడ. నీ పేరేం పేరే? నా పేరు కాళ్ళే శంకరయ్య. శంకరన్న, ఇటు చూడు స్టేజ్ మీదకి చూడు. శంకరన్న, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందా నీకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చింది, పోయిన సంవత్సరం ఒకసారి వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినాక నాకు రాకున్నా సరే తోటి రైతులకు రావాలా. నా స్వార్థం నాకు వద్దు. ఒకటి, రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేసిన వరి ధాన్యానికి కేసీఆర్ కొనుగోలు చేసింది, కానీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు, కానీ ఇప్పటికీ కొనుగోలు చేయలే. రైతుకి గిట్టుబాటు ధర లేదు. రైతుల వద్ద ధాన్యం ఉన్నప్పుడు రేటు లేదు. దళారుల చేతులకు పోయినాక అనేకంగా ధరలు పెంచుతున్నారు విపరీతంగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జంగారెడ్డికి సీతారాం అందరు కూర్చోవాలి. మీరు నిల్చోవడం వల్ల వెనకాల వాళ్ళు కనిపించట్లేదు. తమ్ముడు కూర్చోండి మీరు అందరు, ప్లీజ్ ఆనే కూర్చోండి, ఉన్న ప్లేస్లోనే కూర్చోండి.